ఫ్రెండ్స్ టెక్నోస్ 2160 అందరికీ స్వాగతం. మీరు డేట్ వచ్చేసరికి ఏప్రిల్ 30, 2026, టైం వచ్చేసరికి 4 PM అవుతుంది. ఇప్పుడు వరకు ఉన్న న్యూస్ అయితే ఇవి. ఫస్ట్ వచ్చేసరికి ఐక్యూ నుంచి ఐక్యూ నియో 10 తీసుకొచ్చింది. అందరూ నియో 11 కోసం వెయిట్ చేస్తున్నారు. నియో 10 మళ్ళీ రీలాంచ్ చేసింది 2 కొత్త కలర్స్ తోటి. 2 కలర్స్ వచ్చేసరికి ఒకటి బ్లాక్ కలర్ లో ఉంది, ఇంకొకటి వైట్ కలర్ లో కనిపిస్తుంది. ఇంతకుముందు మనకి ఇన్ఫెర్నో రెడ్ అని చెప్పేసి ఉండేది, ఆరెంజ్ కలర్ ఫోన్, అండ్ ఇంకొకటి గ్రే కలర్ లో ఉండేది. ఇప్పుడు బ్లాక్ వైట్ లో కూడా వస్తుంది. ఇప్పుడు మాత్రం 128GB లేదు. ఈ ఫోన్ మీరు ఫస్ట్ లాంచ్ అయినప్పుడు అబ్జర్వ్ చేస్తే 8GB RAM 128GB మోడల్ అయితే ఉండేది. లాంచ్ ప్రైస్ 32,000 అట్లా లాంచ్ చేశారు. బ్యాంక్ ఆఫర్ కలుపుకుంటే 30,000 అట్లా వచ్చేది. ప్రజెంట్ అయితే 128GB మోడలే లేదు, 256GB నుంచి స్టార్ట్ అవుతుంది. 8GB RAM 256GB. ప్రైస్ చాలా పెరిగింది. ప్రైస్ ఇప్పుడు ఇది మీకు 37,999 కి వస్తుంది. దీని మీద 3,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ ఇస్తున్నారు. 34,999 కి ప్రజెంట్ ఈ ఫోన్ అయితే అమ్ముతున్నారు. అండ్ దీంతో పాటు 12GB RAM 256GB మోడల్ కూడా ఉంది. ఇది వచ్చేసరికి 43,000 రూపీస్ దాకా ఉంది. 2,000 రూపాయలు బ్యాంక్ ఆఫర్ వస్తుంది. 41,000 రూపాయలకి అయితే ఈ ఫోన్ వస్తుంది. దీన్ని తీసుకునే బదులు కొద్దిగా డబ్బులు యాడ్ చేసుకొని ఐక్యూ 15R వెళ్ళడం బెటర్ ఆప్షన్. ఎందుకంటే అది మీకు బెటర్ ప్రాసెసర్ వస్తుంది. 8 Gen 5 ప్రాసెసర్ అండ్ Q2 చిప్ వస్తుంది. ఇది Q1 చిప్ 8S Gen 4 ప్రాసెసర్ తో వస్తుంది. ఇది కూడా మంచి మొబైలే, కాకపోతే దీనికన్నా బెటర్ కొద్దిగా మీకు 15R ఉంటుంది. నెక్స్ట్ న్యూస్ దగ్గర వెళ్ళే ముందు డీల్ ఆఫ్ ద డే చూసుకుంటే IFB నుంచి 2 ton AC 3 star AC 2026 మోడల్. దీని మీద 5,500 రూపాయలు HDFC కార్డ్స్ మీద డిస్కౌంట్ వస్తుంది. 2,000 రూపాయలు కూపన్ డిస్కౌంట్ వస్తుంది. ప్రజెంట్ డీల్ ప్రైస్ వచ్చేసరికి 40,990 రూపాయలకు వస్తుంది. LG టీవీ మీద ఒక డీల్ అయితే ఉంది. LG 43 inch 4K టీవీ, LED టీవీ ఇది. అండ్ దీని మీద 3,750 రూపాయలు యాక్సిస్ బ్యాంక్ మీద నో కాస్ట్ EMI ఆప్షన్ అయితే ఉంది. డీల్ ప్రైస్ వచ్చేసరికి దీనికి 25,990 రూపాయలకి అయితే వస్తుంది. ఒకవేళ డీల్స్ మీరు చెక్ చేయాలనుకుంటే కింద డిస్క్రిప్షన్ లింక్స్ ఉంటే అక్కడ నుంచి మీరు చెక్ చేయొచ్చు. నెక్స్ట్ మనకి Samsung Q1 2026 లో రికార్డ్ సేల్స్ అయితే నమోదు చేసింది. లాస్ట్ ఇయర్ ఇదే క్వార్టర్ తో కంపేర్ చేస్తే ఈ ఇయర్ 2026 ఫస్ట్ క్వార్టర్ కి ఆల్మోస్ట్ 70% ఇంక్రీజ్ అయింది సామ్సంగ్ రెవెన్యూ అయితే. ఎందుకు ఇంత రెవెన్యూ పెరిగిందంటే ఫోన్స్ అమ్మడం వల్ల కాదు. ర్యామ్స్ ఉన్నాయి కదా, ర్యామ్స్ సామ్సంగ్ తయారు చేస్తుంది, స్టోరేజ్ తయారు చేస్తూ ఉంటది. సో ఇప్పుడు డిమాండ్ వీటికి విపరీతంగా అయితే ఉంది. సో వీళ్ళే సప్లై చేస్తుంటారు కాబట్టి చాలా కంపెనీస్ కి సామ్సంగ్ కి రెవెన్యూ చాలా పెరిగింది. 70% వరకు అయితే పెరిగింది. ఇది ఇంకా నెక్స్ట్ 3 months లో ఇంకా పెరగవచ్చు. ఇది స్టార్టింగ్ మాత్రమే, చెప్పా కదా. నెక్స్ట్ ఒక 6 months వరకు అయితే మీరు ఇంకా ప్రైజెస్ అయితే హైక్ ఎక్కువ అయితే చూస్తారు. నెక్స్ట్ మా OnePlus నుంచి OnePlus Nord CE6 అండ్ Nord CE6 Lite ఈ ఫోన్స్ సేల్ డేట్ అనౌన్స్ చేసేసింది. లాంచ్ ముందే సేల్ డేట్ వీళ్ళకి పబ్లిక్ అనౌన్స్ చేసేసారు. May 8వ తారీఖు OnePlus Nord CE6 సేల్ కి వస్తుంది. అండ్ May 11th Nord CE6 Lite సేల్ కి అయితే వస్తుంది. అమెజాన్ లో అండ్ OnePlus వెబ్సైట్ లో కొనుక్కోవచ్చు, ఆఫ్లైన్ స్టోర్స్ లో కూడా మీరు కొనుక్కోవచ్చు. OnePlus ఆఫ్లైన్ స్టోర్స్ లో ఈ ఫోన్స్ లాంచ్ వచ్చేసరికి May 7వ తారీఖు జరుగుతాయి అఫీషియల్ గా. నెక్స్ట్ మనకి లావా నుంచి లావా యూపీ గవర్నమెంట్ తో పార్ట్నర్షిప్ తీసుకుంది. పార్ట్నర్ అయ్యి వీళ్ళు దగ్గర 20,941 ఫోన్స్ అంగన్వాడీ వర్కర్స్ ఉంటారు కదా, వాళ్ళకి గవర్నమెంట్ తరపు నుంచి అయితే ఇస్తున్నారు. అంగన్వాడీ వర్కర్స్ ఏం చేస్తుంటారు, మనకి అవగాహన కల్పిస్తూ ఉంటారు న్యూట్రిషన్ మీద. ప్రెగ్నెంట్ లేడీస్ కి కానివ్వండి, పిల్లలకు కానివ్వండి, టీకాలకు సంబంధించి ఇట్లాంటి వాటికి సంబంధించి వీళ్ళు అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఇప్పుడు వీళ్ళకి ఎందుకు ఫోన్స్ ఇచ్చారంటే, ఇంతకుముందు వరకు వీళ్ళు పేపర్స్ మెయింటైన్ చేసేవాళ్ళు, టిక్కులు కొట్టుకోవడం కానీ, ఏమైనా డేటా ఎంటర్ చేయాలన్నా కానీ. ఇప్పుడు ఫోన్స్ లోనే వీళ్ళు డైరెక్ట్ గా, ఇది గవర్నమెంట్ ఫోన్ అనమాట, దానిలో యాప్స్ కూడా ఉంటాయి. యాప్ లో ఎంటర్ చేయొచ్చు వీళ్ళ పబ్లిక్ డేటా మొత్తాన్ని, ఎవరెవరికి టీకాలు ఇచ్చారు, ఎవ్రీథింగ్ డేటా అంతా వీళ్ళు యాప్ లోనే మెయింటైన్ చేయొచ్చు. ఇట్లా యూపీ గవర్నమెంట్ అయితే అంగన్వాడీ వర్కర్స్ కి ఫోన్స్ ఇచ్చి కొద్దిగా అప్డేట్ చేసింది. నెక్స్ట్ మనకి చాలా మంది మీలో స్నాప్చాట్ యూస్ చేస్తూ ఉంటారు. స్నాప్చాట్ లో కింద మనకి చాట్స్ అనే ఆప్షన్ ఉంటుంది. మీరు మామూలు ఫ్రెండ్స్ తో చాట్ చేస్తూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు మధ్యలో యాడ్స్ అయితే అయిపోతున్నారు. స్నాప్చాట్ అయితే దీనికి AI యూస్ చేస్తుంది. అక్కడ మీకు యాడ్ అయితే వస్తుంది. యాడ్ అయితే మీకు నార్మల్ యాడ్ లాగా కనిపించదు. ఇది జస్ట్ ఒక ఫ్రెండ్ నేమ్ లాగా కనిపిస్తుంది యాడ్ కూడా. దాంతో మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. దాని మీద ఓపెన్ చేసి చాట్ బాట్ లాగా అనమాట. మీరేమన్నా ప్రోడక్ట్ గురించి ఏమైనా డౌట్ ఉన్నా కానీ దాన్ని అయితే అడగొచ్చు. అది మీకు సమాధానం చెప్తా ఉంటుంది. అక్కడి నుంచి మీరు ఇంటరాక్ట్ అవ్వచ్చు. ఇట్లా వీళ్ళు యాడ్స్ అయితే ఇంటిగ్రేట్ చేయబోతున్నారు. ఎందుకంటే చాలా మంది చార్ట్స్ అయితే యూస్ చేస్తున్నారు. వీళ్ళ లెక్క ప్రకారం చూసుకుంటే Q1 2026 లోనే 950+ బిలియన్ చార్ట్స్ అయితే అయినాయి స్నాప్చాట్ లో. సో వీళ్ళు ఎందుకు కూరుకుంటారు, చార్ట్స్ సెక్షన్ బాగానే వర్కౌట్ అవుతుందని చెప్పేసి మధ్యలో యాడ్స్ అయితే వేస్తున్నారు. నెక్స్ట్ గూగుల్ నుంచి గూగుల్ జెమినైలో ఒక మంచి ఫీచర్ అయితే వచ్చింది. నార్మల్ గా గూగుల్ జెమినైకి మనం అడుగుతూ ఉంటాం కదా, ఏదైనా అడుగుతూ ఉంటాం, సమాధానం చెప్తూ ఉంటుంది. ఇట్లా కాకుండా మీరు ఫైల్స్ జనరేట్ చేయొచ్చు. డాక్యుమెంట్స్ కానివ్వండి, PDF ఫైల్స్ కానివ్వండి, ఎక్సెల్ ఫైల్స్ కానివ్వండి, ఏదైనా ఫైల్ మీరు కావాలంటే దాని నుంచి జనరేట్ చేయొచ్చు. ఇప్పుడు సింపుల్ గా నాకు ఒక లీవ్ లెటర్ కావాలని అడిగామనుకోండి, ఒక డాక్యుమెంట్ ఫైల్ నాకు లీవ్ లెటర్ ఫార్మాట్ లో కావాలంటే మీకు అది డాక్యుమెంట్ జనరేట్ చేసి ఇచ్చేస్తుంది. మీరు దాన్ని సేవ్ చేసుకోవచ్చు, డౌన్లోడ్ చేసుకోవచ్చు, దాన్ని మీరు ఎడిట్ చేసుకోవచ్చు మీకు నచ్చినట్లు. సో ఇట్లా గూగుల్ జెమినైలో కొత్త ఫీచర్ అయితే యాడ్ చేశారు. చాలా యూస్ఫుల్ ఫీచర్ ఇది. నెక్స్ట్ గూగుల్ వ్యాలెట్ లో కూడా కొత్త అప్డేట్ తీసుకొని రాబోతున్నారు. మనం ఆధార్ కార్డు ఉంటుంది కదా, ఆధార్ కార్డు మనం డిజిలాకర్ వీటిలో సేవ్ చేసుకుని ఉంటాం కదా, అట్లానే ఇప్పుడు మనం గూగుల్ వ్యాలెట్ లో ఆధార్ కార్డు మనం సేవ్ చేసుకోవచ్చు. ఎవరికైనా చూపించాలనుకుంటే గూగుల్ వ్యాలెట్ నుంచి కూడా మనం చూపించవచ్చు. నెక్స్ట్ న్యూస్ లోకి వెళ్ళే ముందు కామెంట్ ఆఫ్ ద డే చూసుకుంటే శంకర్ అడుగుతున్నారు, బ్రదర్ OnePlus 15 తీసుకోవచ్చా S25 FE ఎక్స్చేంజ్ ఇచ్చి? S25 FE కొత్త ఫోనే, ఎక్స్చేంజ్ ఇవ్వాల్సిన అవసరం లేదు. ఒకవేళ మీకు గేమింగ్ ఇంట్రెస్ట్ ఉంది, గేమ్స్ ఎక్కువ ఆడతారు, బ్యాటరీ లైఫ్ ఇంకా మీకు బెటర్ గా కావాలి అనుకుంటే ఈ 2 రీజన్స్ తో మీరు OnePlus 15 కి అప్గ్రేడ్
అవ్వచ్చు, కానీ నా పర్సనల్ ఒపీనియన్ అయితే ఈ రెండు మీకు ఇంపార్టెంట్ కాకపోతే అప్గ్రేడ్ అవ్వాల్సిన అవసరం అయితే లేదు. నెక్స్ట్ మోటరోలా గూగుల్తో పార్ట్నర్షిప్ అయ్యి ఒక కొత్త ఫీచర్ తీసుకొని రాబోతుంది. ఓన్లీ మోటరోలా ఫోన్స్ లోనే ఫస్ట్ రావచ్చు, తర్వాత మిగతా ఫోన్స్ కూడా ఇది రావచ్చు, ఎందుకంటే ఇది గూగుల్ కూడా ఉంది కాబట్టి. ఇది ఎలా పనిచేస్తుంది అంటే గూగుల్ ఫోటోస్ యాప్ అన్ని ఫోన్స్ లో అయితే ఉంటుంది. కొన్ని ఫోన్స్ లో మీరు గ్యాలరీ యూస్ చేస్తుంటే కొంతమంది గూగుల్ ఫోటోస్ యూస్ చేస్తూ ఉంటారు. గూగుల్ ఫోటోస్ లో మీకు మీ క్లౌడ్ లో బ్యాకప్ అయిన ఫోటోస్ ఎప్పటి నుంచే ఫోటోస్ కూడా మీకు గూగుల్ ఫోటోస్ లో కనిపిస్తూ ఉంటాయి. ఇది ఏం చేసిద్దంటే ఆ ఫోటోస్ అన్ని అబ్జర్వ్ చేసి మీరు వేసుకున్న బట్టలు ఉంటాయి కదా అవన్నీ సేవ్ చేసి పెట్టేసింది. ఇవి ఎలా కనిపిస్తాయి అంటే మీకు గూగుల్ ఫోటోస్ లోకి వెళ్ళిన తర్వాత కింద కలెక్షన్స్ అని ఉంటుంది కదా, దాంట్లోకి వెళ్ళారనుకోండి వార్డ్రోబ్ అని ఒక ఆప్షన్ ఉంటుంది. దాని మీద క్లిక్ చేయగానే మీరు బట్టలు ఉంటాయి కదా, మీరు వేసుకున్న బట్టలే ఇన్ని సంవత్సరాలుగా అవన్నీ మీకు అక్కడ కనిపిస్తూ ఉంటాయి. వాటిని మీరు సెలెక్ట్ చేసుకోవచ్చు. మీకు నచ్చిన ప్యాంట్ షర్ట్ ఇవన్నీ సెలెక్ట్ చేసుకుంటే దాని తగ్గట్టు అది జనరేట్ చేసేది ఏ సహాయంతో. అంటే కాంబినేషన్స్ మీరు ట్రై చేయొచ్చు. మీరు ఒక చోట ఒక షర్ట్ వేసుకుంటే ఒక ప్యాంట్ వేరే వేసుకుంటారు. మీకు డిఫరెంట్ కాంబినేషన్స్ మీరు ఇక్కడ ట్రై చేయొచ్చు. దాని తగ్గట్టు మీరు ఒకవేళ మీ దగ్గర ఉన్నాయి అనుకోండి ఆ కాంబినేషన్స్ కూడా మీరు అక్కడ ట్రై చేయొచ్చు. కొనుక్కోవాల్సిన అవసరం లేదు, ఆల్రెడీ మీ బట్టలే. నెక్స్ట్ మనకి ఐపీఎల్ మ్యాచెస్ లో అట్రాక్షన్ ఎవరు, 4 కొట్టినా 6 కొట్టినా వికెట్ పడినా చీర్ లీడర్స్ మధ్యలో డాన్స్ చేస్తూ ఉంటారు. వాళ్ళు బాగా అట్రాక్ట్ చేస్తూ ఉంటారు. సో వీళ్ళని ఇప్పుడు మన వాళ్ళు వదలట్లేదు అనమాట. ఎవరైతే ఆడియన్స్ ఉంటారో ఆ చీర్ లీడర్స్ మీద డబ్బులు అండ్ కొంచెం పేపర్లో చుట్టేసి వాళ్ళ మొబైల్ నెంబర్ రాసి ఇంకా కొంతమంది అసభ్యంగా రాసి డబ్బులతో చుట్టేసి వాళ్ళ మీద కిసురుతున్నారు. సో ఇది చూశారు ఇంకా చేసేదేం లేక వీళ్ళకి పాపం నెట్స్ పెట్టేస్తున్నారు. చీర్ లీడర్స్ చూస్తే నెట్స్ లోపల ఎగురుతున్నారు ఇప్పుడు, ఎందుకంటే వీళ్ళు ఇసురుతున్నారు కాగితాలు వాళ్ళ మీదకి రాకుండా నెట్స్ అయితే ఏర్పాటు చేశారు. ఇంత దారుణంగా అవుతున్నారు పబ్లిక్. చాలా మంది ఫారినర్స్ ఎవరైనా వచ్చినా గానీ వాళ్ళ మీద పడిపోయి వాళ్ళ మీద ఫోటోలు దిగడం, వాళ్ళు చాలా అన్కంఫర్టబుల్ ఫీల్ అవుతారు. అండ్ మన దేశం గురించి ఏమనుకుంటారో అది ఏం మనం అనవసరం అనమాట. దీని గురించి మీ అభిప్రాయం ఏంది కింద కామెంట్ సెక్షన్ లో చెప్పండి. నెక్స్ట్ మనకి నేపాల్ ఎయిర్లైన్స్ వాళ్ళు వాళ్ళ ఫ్లైట్ నెట్వర్క్ మ్యాప్ ఒకటి రిలీజ్ చేశారనమాట. ఫోటో రిలీజ్ చేశారు ఎక్కడెక్కడ సర్వీసెస్ ఉన్నాయి అన్నట్లుగా. దీనిలో వీళ్ళు ఏం చేశారంటే మన ఇండియన్ మ్యాప్ లో జమ్మూ కాశ్మీర్ ని పాకిస్తాన్ లో కలిపేశారు. విపరీతంగా వీళ్ళకి నెగిటివిటీ అయితే వచ్చింది. ట్విట్టర్ మొత్తం ఒక ఊపేసింది వీళ్ళని. ప్రజెంట్ అయితే వీళ్ళు ఆ పోస్ట్ డిలీట్ చేసేసి ఒక పోస్ట్ అయితే పెట్టారు అపాలైజ్ చేస్తూ, మేము మిమ్మల్ని అపాలైజ్ చేస్తున్నాం అని చెప్పేసి. కాకపోతే ఇది అపాలైజ్ తో పోయేదైతే కాదు, ఎందుకంటే వీళ్ళు పబ్లిక్ ఏమి ఇస్తున్నారు, పబ్లిక్ కాదు ప్రపంచానికి ఏం ఇచ్చినట్లు ఇన్ఫర్మేషన్ జమ్మూ కాశ్మీర్ అనేది ఇండియాలో లేదు పాకిస్తాన్ లో ఉందన్నట్లుగా వీళ్ళు మ్యాప్ నుంచే చూపిస్తున్నట్లయితే అక్కడ మనకి కనిపిస్తుంది. ఇది అపాలైజ్ తో అయితే పోదు, మరి చూడాలి ఏమవుతుందో. ప్రజెంట్ అయితే వీళ్ళు ఆ పోస్ట్ డిలీట్ చేసేసి జస్ట్ అపాలైజ్ చేస్తున్నట్టు ఒక పోస్ట్ అయితే పెట్టారు. నెక్స్ట్ మనకి ఢిల్లీ హైకోర్టులో వర్చువల్ హియరింగ్ జరుగుతుంది. వర్చువల్ హియరింగ్ అంటే మనం కోర్టుకి వెళ్ళాల్సిన అవసరం లేదు, మనం ఉన్న చోట నుంచే పార్టిసిపేట్ చేయొచ్చు. అటు నుంచి జడ్జి మాట్లాడుతుంటారు, మనం ఇటు నుంచి మాట్లాడుతుంటాం. లైక్ జూమ్ మీటింగ్ లాగా అనమాట. అంటే ఎగ్జాక్ట్ గా జూమ్ లో అయితే చేయరు, ఏదో ఒక కంపల్సరీ సాఫ్ట్వేర్స్ అయితే ఉంటాయి వాటి నుంచి చేస్తారు ఇట్లా వర్చువల్ గా హియరింగ్స్. ఇలా జరుగుతున్నప్పుడు మధ్యలో పాన్ వీడియోస్ అయితే ప్లే అయినాయి. ఒకసారి కాదు 3 సార్లు అయితే ప్లే అయినాయి. అక్కడే ఈ హియరింగ్ ఆపేసి మొత్తం పోలీసులకి ఇన్ఫర్మేషన్ అందించారు జడ్జెస్. ఇది చాలా పెద్ద ఇష్యూ, ఎందుకంటే ఢిల్లీ హైకోర్టు అనేది చిన్నదైతే కాదు. సో దానిలో ఇలా జరిగిందంటే ఇది ఖచ్చితంగా సెక్యూరిటీ లోపం, సైబర్ సెక్యూరిటీ సంబంధించి అండ్ సైబర్ క్రైమ్ డిపార్ట్మెంట్ కూడా ఇన్ఫర్మేషన్ అందించింది. ఎవరైతే దీన్ని ఆపరేట్ చేస్తున్నారో పర్సన్ ఉంటారో ఖచ్చితంగా జడ్జి అయితే వచ్చి మొత్తం ఇన్పుట్లు ఏమి ఇవ్వరు, అక్కడ కూర్చుంటారు జడ్జి వచ్చి డైరెక్ట్ హియరింగ్ లోనే ఉంటారు. ఎవరైతే బ్యాక్గ్రౌండ్ లో ఎవరైతే దీన్ని ఆపరేట్ చేస్తున్నారో అతను పట్టుకున్నారు పోలీసులు. పట్టుకున్నప్పుడు ఆయన అకౌంట్ హ్యాక్ అయిందని చెప్తున్నాడు. నా అకౌంట్ హ్యాక్ అయింది యుఎస్ నుంచి, సో ఎవరు చేశారో నాకు తెలియదు, నాకు ఏం సంబంధం అన్నట్టు వాళ్ళు మాట్లాడుతున్నారు. ప్రజెంట్ అయితే దీని మీద ఇన్వెస్టిగేషన్ జరుగుతుంది. ఇది ఇప్పటివరకు ఉంది న్యూస్ అయితే. ఎపిసోడ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. నచ్చితే లైక్ బటన్ ప్రెస్ చేయడం మాత్రం మర్చిపోకండి. మళ్ళీ మనం రేపటి టెక్ న్యూస్ లో కలుద్దాం. అప్పటి వరకు సెలవు, బాయ్.